వెల్కమ్ టు జీటీపీఎల్ న్యూస్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ఘనంగా తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకలు. సబ్బండ వర్గాల పోరాట ఫలితంగానే తెలంగాణ సాకారం. కరీంనగర్ పోలీస్ పరేడ్ గ్రౌండ్లో జాతీయ జెండా ఆవిష్కరించిన మంత్రి శ్రీధర్ బాబు. జగిత్యాల జిల్లా కోరుట్ల మెట్పల్లి పట్టణాల్లో ఘనంగా తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకలు. బీఆర్ఎస్ పార్టీ కార్యాలయాల్లో జాతీయ జెండాను, పార్టీ జెండాను ఆవిష్కరించిన బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు కల్వకుంట్ల విద్యాసాగర్ రావు. తెలంగాణను దేశంలో అగ్రస్థానంలో నిలిపేలా తెలంగాణ రైజింగ్ 2047 పెద్దపల్లి కలెక్టరేట్లో నిర్వహించిన రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకల్లో రాష్ట్ర మహిళా కమిషన్ చైర్పర్సన్ నీరెళ్ల శారద. వేములవాడలో రాజన్న కోడెల మృతిపై స్పందించిన ప్రభుత్వం 53 లక్షల రూపాయలతో నూతన గోశాల ఏర్పాటుకు సన్నాహాలు. దక్షిణ కాశీగా పేరొందిన వేములవాడలో రాజన్న కోడెల మృతిపై ప్రభుత్వం స్పందించింది. 53 లక్షల వ్యయంతో నూతనంగా గోశాల ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. కోరిన కోరికలు తీర్చే కోడె మొక్కుల వేములవాడ రాజన్న గోశాలలో రాజన్న కోడెల మృతి ఘోషపై సర్వత్రా ఆందోళన వ్యక్తమైన నేపథ్యంలో ప్రభుత్వం తక్షణ చర్యలు చేపట్టింది. ప్రస్తుతం ఉన్న గోశాల చిన్నగా ఉండడంతో 53 లక్షల వ్యయంతో విశాలమైన గోశాల ఏర్పాటు చేయాలని నిర్ణయించి అందుకు సంబంధించిన సమాచారాన్ని నేడు వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి వారిని కుటుంబ సమేతంగా దర్శించుకున్న రాష్ట్ర దేవాదాయ శాఖ కమిషనర్ వెంకట్రావు తెలిపారు. రాజన్న కోడెల మృతి దురదృష్టకరమని చెప్పిన కమిషనర్ మరోసారి ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ఉండేందుకు హై లెవెల్ కమిటీ ఏర్పాటు చేశామని, కమిటీ నివేదిక ప్రకారం చర్యలు తీసుకుంటామని తెలిపారు. ప్రతి కోడకు జియో ట్యాగ్ చేయడంలో ఆలస్యం జరిగిందని, కోడెల సంరక్షణ కోసం అదనంగా సిబ్బందిని నియమించడంతో పాటు పర్మనెంట్గా వెటర్నరీ డాక్టర్ నియమిస్తామని తెలిపారు. వేములవాడ ముఖ్యంగా 2 పనుల మీద రావడం జరిగింది. ఒకటి గౌరవ ఎమ్మెల్యే గారు, గౌరవ విప్ గారు వారితో టైం ఫిక్స్ చేసుకొని జిల్లా కలెక్టర్తో ముందుగా ఒకసారి ఈ మాస్టర్ ప్లాన్ ఏదైతే ఉందో దాన్ని ఏ రకంగా ఫాస్ట్గా ముందుకు తీసుకెళ్ళడానికి ప్రణాళికలు ఏ రకంగా సంసిద్ధం చేసుకోవాలి, అట్లాగే అది ఇంప్లిమెంట్ చేసేటప్పుడు మనం ఈ టెంపుల్ని ఎక్కడ నడపాలి, ఏ రకంగా నడపాలి, దానికి కావాల్సిన వర్క్స్కి ఏ రకంగా మనం అనుమతులు ఇవ్వాలి అనేది ఒకసారి పర్సనల్గా ఇన్స్పెక్ట్ చేస్తే అవగాహన వస్తుందన్న ఉద్దేశం మీద ఎమ్మెల్యే గారితో టైం ఫిక్స్ చేసుకొని ఈరోజు రావడం జరిగింది. దీనికి జిల్లా కలెక్టర్ గారిని కూడా ఆహ్వానిస్తే వారు కూడా వస్తున్నారు. ఒకసారి టోటల్ అంతా విజిట్ చేసి ఏ రకంగా ఉంటుంది అన్నది ఫైనలైజ్ చేస్తాం. అలాగే స్థపతి కూడా వచ్చున్నారు. ఇప్పటికే దీనికి సంబంధించి నేను జాయిన్ అవ్వడానికి ముందే ప్రిన్సిపల్ సెక్రటరీ గారి ఆధ్వర్యంలో ఈఓ అందరూ కలిసి శృంగేరిపేటను కూడా ఆల్రెడీ సందర్శించి వారి యొక్క సూచనలు కూడా స్వీకరించడం జరిగింది. శాస్త్రోక్తంగా ఈ కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున చేపట్టడానికి ప్రభుత్వం అంగీకరించింది కాబట్టి ఇంకా త్వరలో పనులు ప్రారంభించడానికి కావాల్సిన చర్యలు, ల్యాండ్ ఎక్విజిషన్కి కావాల్సిన చర్యలు అన్నీ తీసుకోవడం జరుగుతుంది. ఇది ఫస్ట్ పాయింట్. ఇకపోతే రెండో పాయింట్ ఏంటంటే, నిన్న ఇక్కడ జరిగిన కొంత దురదృష్టకర సంఘటన, కొన్ని గోవులు కోడి దూడలు చనిపోవడం అన్ని పేపర్లో మనం చూసాం. ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియా, సోషల్ మీడియాలో అన్నింటిలో బాగా వచ్చింది. అన్ని స్థాయిల్లో దీని మీద విచారం వ్యక్తం చేయడం జరిగింది. ఇటువంటి సంఘటనలు జరగకుండా ఏం చేయాలనే దాని మీద వెంటనే ప్రభుత్వం ఉత్తర్వులు తీసుకొని ఇమ్మీడియట్గా ఒక హై లెవెల్ కమిటీని ఏర్పాటు చేసి వారు వచ్చి సందర్శించారు. అటు టెక్నికల్గా, అడ్మినిస్ట్రేటివ్గా ఏం తప్పులు జరిగాయన్నది వాళ్ళ ఒక సంక్షిప్తమైనటువంటి నివేదిక ఇచ్చారు. అది కూడా ఆ నివేదిక తీసుకొని రావడం జరిగింది. ఒకసారి దాన్ని కూడా పరిశీలించి బాధ్యులు ఎవరన్నా ఉంటే ప్రత్యేకంగా ఇది ఇంటెన్షన్తో జరిగిందా, తప్పిదం వల్ల జరిగిందా, యాక్సిడెంటల్గా జరిగిందా, ఏదైనా వైరస్ వల్ల జరిగిందా, ఇవన్నీ కూడా వాళ్ళు ఇచ్చిన నివేదికను మరోసారి పరిశీలించి జిల్లా కలెక్టర్ గారు దీన్ని చాలా జాగ్రత్తగా మానిటర్ చేసి డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ దూడలను కూడా వెంటనే చేయమని ప్రభుత్వం ఆదేశించినందువల్ల ఆల్రెడీ నిన్నే స్టార్ట్ చేసినట్టు చూసాం. సో అది కూడా ఆ యాంగిల్లో కూడా పరిశీలించి ప్రభుత్వానికి ఒక నివేదిక సమర్పించడం జరుగుతుంది. ఈ సందర్భంగా మాకు వచ్చిన ఫీడ్బ్యాక్ తీసుకొని అన్ని గోశాలల్లో
9.5 బీఆర్ఎస్ 7.5 కాంగ్రెస్ పాలనలో దాదాపు 10 లక్షల కోట్లు అప్పు చేసి తెలంగాణ రాష్ట్రాన్ని పూర్తిగా దివాలా తీయించారని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ విమర్శించారు. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా కరీంనగర్లోని ఎంపీ కార్యాలయంలో మాజీ ఎమ్మెల్యే బోర్గే శోభ, మాజీ మేయర్లు సునీల్ రావు, డి శంకర్, ఉమ్మడి కరీంనగర్ జిల్లా బీజేపీ నాయకులతో కలిసి కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్ భరతమాత అంబేద్కర్ చిత్రపటాలకు పూలమాల వేసి నివాళులర్పించి జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. తెలంగాణ కోసం బలిదానాలు చేసిన అమరవీరులను స్మరించుకున్నారు. 4 కోట్ల మంది తెలంగాణ బిడ్డలకు తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. లక్షల కోట్ల అప్పు చేసిన రాష్ట్ర ప్రజల బతుకులు మారలేదని, 6 గ్యారంటీలు సహా ఇచ్చిన హామీలను కూడా అమలు చేయకుండా కాంగ్రెస్ ప్రభుత్వం దారుణంగా మోసం చేసిందన్నారు. ఈ 2 పార్టీల పాలన అవినీతి వల్ల అప్పు కూడా పుట్టని పరిస్థితికి తెలంగాణను దిగజార్చారని విమర్శించారు. తెలంగాణ ఏర్పడి నేటికి 11 ఏళ్లైనా ఆశించిన లక్ష్యాలు నెరవేరలేదన్నారు. తెలంగాణ ప్రజల బతుకులు పెనం మీద నుండి పొయ్యిలు పడ్డట్లయిందని తెలిపారు. తెలంగాణ పరిస్థితి కుక్కలు చింపిన విషయాల్లో మారిందని పేర్కొన్నారు. రాష్ట్ర విభజన సమయంలో తెలంగాణ ధనిక రాష్ట్రం, మిగులు రాష్ట్రంగా ఉన్న తెలంగాణ కేసీఆర్ పాలనలో 7 లక్షల కోట్ల అప్పు చేస్తే 7.5 కాంగ్రెస్ పాలన పుణ్యమాని ఆ అప్పు దాదాపు 10 లక్షల కోట్లకు చేరిందన్నారు. రాష్ట్రంలో పుట్టబోయే ప్రతి బిడ్డ తలపైన 2 లక్షల రూపాయలకు పైగా అప్పు భారం మోపారని తెలిపారు. సబ్బండ వర్గాల పోరాటాల వల్లే తెలంగాణ సాకారమైందని వెల్లడించారు. పెద్దపల్లి కలెక్టరేట్లో పరేడ్ గ్రౌండ్స్లో నిర్వహించిన తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలలో మహిళా కమిషన్ చైర్పర్సన్ నేరెళ్ల శారద పాల్గొని జాతీయ పతాకాన్ని ఎగురవేశారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్ కోశేర్ష, ఎమ్మెల్యేలు చింతకుంట విజయరమణారావు, మక్కన్ సింగ్ రాజ్ ఠాకూర్, మహిళా కమిషన్ రాష్ట్ర సభ్యురాలు కటారి రేవతిరావు, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ అన్నయ్య గౌడ్ పాల్గొన్నారు. ఆడబిడ్డలు ఆనందంగా ఉన్న ఇంట మహాలక్ష్మి తాండవిస్తుందని, మహాలక్ష్మి పథకం కింద మహిళలకు, ట్రాన్స్జెండర్లకు ఆర్టీసీ బస్సులలో ఉచిత ప్రయాణం పథకాన్ని ప్రవేశపెట్టిన ఘనత తెలంగాణ ప్రభుత్వానికి దక్కుతుందన్నారు. జగిత్యాల జిల్లాలో తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. జగిత్యాల జిల్లా కోరుట్ల, మెట్పల్లి పట్టణాలలోని బీఆర్ఎస్ పార్టీ కార్యాలయ ఆవరణలో ఖాదీబండల్లో తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షులు కల్వకుంట్ల విద్యాసాగరరావు జాతీయ జెండాను, పార్టీ జెండాను ఆవిష్కరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణను కేసీఆర్ ఎంతో అభివృద్ధి చేశారని ఆయన అన్నారు. ఈ వేడుకలు రాష్ట్రమంతటా ఘనంగా జరుగుతున్నాయని ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ మున్సిపల్ చైర్పర్సన్ ప్రణవిని, సుజాత సత్యనారాయణ, మాజీ ఎంపీపీ మారసాయిరెడ్డి, మాజీ సర్పంచ్లు, ఉప సర్పంచ్లు తదితరులు పాల్గొన్నారు. ఇలా మనం కేసీఆర్ ఈ ఏడాది కాలంలో ప్రజలు గమనిస్తున్నారు. కొన్ని కష్టాలు ఆ విధంగా ఇవాళ మళ్ళీ కూడా కేసీఆర్ వెళ్తేనే తెలంగాణ అభివృద్ధి అనేది జరుగుతుందని చెప్పి ఒక ఉద్దేశంతో తెలంగాణ ప్రజలందరూ కూడా ఎదురు చూస్తున్నారు. తప్పగా కళ నెరవేర్తామని చెప్పి తెలంగాణ ప్రజలందరూ ఉన్నది. తప్పక కళ నెరవేరాలని చెప్పి తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకలు పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ కేంద్రంలోని వ్యవసాయ సహకార సంఘం ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం వేడుకల అనంతరం సొసైటీ చైర్మన్ శ్రీగిరి శ్రీనివాస్ ఆధ్వర్యంలో పత్రికా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సొసైటీ చైర్మన్ మాట్లాడుతూ సుల్తానాబాద్ సొసైటీ పరిధిలో 10 వడ్ల కొనుగోలు కేంద్రాలు ఉన్నాయని, ఎలాంటి అవకతవకలు జరగకుండా రైతుల నుండి వడ్ల కొనుగోలు పారదర్శకంగా నిర్వహించామని తెలిపారు. ఈ సంవత్సరం సొసైటీ ఆధ్వర్యంలో 1,50,00,000 క్వింటాల వడ్లను సేకరించామని, రైతులకు 48 గంటల్లోపు తమ అకౌంట్లో డబ్బులు జమ అయ్యేలా కృషి చేసిన జిల్లా కలెక్టర్, పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయరమణారావుకు సొసైటీ సంఘ సభ్యులు ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో PSCS CEO బుడుగు సంతోష్, సంఘ సభ్యులు, రైతులు పాల్గొన్నారు. ప్రజాప్రభుత్వం ఇలా పూర్తి స్థాయిలో ప్రజాప్రభుత్వంలో ప్రతినిధి చింతకుంట విజయరమణారావు రైతు పక్షపాతిగా పూర్తి స్థాయిలో రైతు పక్షపాతిగా వ్యవహరిస్తూ రైతుకు ఎక్కడ చిన్న ఇబ్బంది అయినా కానీ వారు స్వయంగా సంప్రదించి సాల్వ్ చేస్తూ ఉన్నారు. ఇది రైతులకు ఎనలేని సేవగా మేము భావిస్తూ ఉన్నాం. ఇవాళ అదేవిధంగా ప్రభుత్వం కూడా రైతులకు గతంలో కానీ ఇప్పుడు కానీ బోనస్ వేసి రైతులకు పెద్ద ఎత్తున సహకరిస్తూ ఉన్నారు. అదేవిధంగా ఇప్పుడు ఈ సంవత్సరం ఎనలేని పంట అంటే రైతు ఊహించని పంట వచ్చింది. దీనికి కూడా రైతులకు అందరూ సంతోషంగా ఉన్నారు. రైతుల పక్షాన మేము కూడా ప్రభుత్వానికి మా పాలక పక్షం నుంచి కృతజ్ఞతలు తెలియజేస్తూ ఈసారి మేము మా సొసైటీ పరిధిలో 1,50,00,000 క్వింటాల వడ్లను సేకరించడం జరిగింది. ఇది మొదటిసారి ఇంత పెద్ద ఎత్తున ధాన్యాన్ని సేకరించడం అనేది తెలియజేస్తారు. కరీంనగర్ కోతిరాంపూర్లోని అచివర్స్ పాఠశాలలో తెలంగాణ అవతరణ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకలను పాఠశాల డైరెక్టర్ CH వెంకటేశ్వర్లు జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు.
ఈ సందర్భంగా విద్యార్థులు తమ ఉపన్యాసాలు, పాటలు, నృత్యాలతో హోరెత్తించారు. అనంతరం పాఠశాల డైరెక్టర్ సిహెచ్ వెంకటేశ్వర్లు మాట్లాడుతూ తెలంగాణ ఔన్నత్యాన్ని, విశిష్టతను తెలియజేశారు. తర్వాత ప్రిన్సిపల్ సిహెచ్ పల్లవి మాట్లాడుతూ తెలంగాణ సంస్కృతి, సాంప్రదాయాల గురించి తెలియజేశారు. అనంతరం వేసవి శిక్షణ శిబిరంలో కరాటే డ్యాన్స్లలో శిక్షణ పొందిన విద్యార్థులు ప్రదర్శించిన ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి. వేసవి శిక్షణ శిబిరంలో ప్రతిభ కనబర్చిన విద్యార్థులకు బహుమతులు ప్రదానం చేశారు. ఈ కార్యక్రమంలో డైరెక్టర్ వెంకటేశ్వర్లు, ప్రిన్సిపల్ పల్లవి, పాఠశాల సిబ్బంది, విద్యార్థులు, తల్లిదండ్రులు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలను రాజన్న సిరిసిల్ల జిల్లాలో వైభవంగా నిర్వహించారు. జిల్లా పోలీస్ భవన్ సమీపంలోని పరేడ్ గ్రౌండ్లో జాతీయ పతాకాన్ని ప్రభుత్వ విప్ వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ ఆవిష్కరించారు. ముందుగా సిరిసిల్లలోని పాత బస్టాండ్ సమీపంలోని తెలంగాణ అమరవీరుల స్తూపం వద్ద ప్రభుత్వ విప్ వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్, జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ జూ, ఎస్పీ మహేష్ బిగితే తదితరులతో కలిసి నివాళులర్పించారు. అనంతరం పరేడ్ గ్రౌండ్లో జాతీయ జెండాను ఆవిష్కరించి పోలీసుల నుంచి గౌరవవందనం స్వీకరించారు. ఈ సందర్భంగా తన సందేశాన్ని వినిపించారు. అనంతరం విద్యార్థుల సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి. జిల్లాలోని 110 స్వశక్తి సంఘాలకు 102 కోట్ల 45 లక్షల బ్యాంక్ లింకేజీ రుణాలను పంపిణీ చేశారు. ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయం వారి ఆధ్వర్యంలో ప్రతి గ్రామానికి నాణ్యమైన విధానం, రైతన్నకు నేస్తం పేరిట వానాకాలం 2025లో నాణ్యమైన విత్తనాలను పలువురు రైతులకు అందజేశారు. టీవీ ప్రైడ్ పథకం కింద 42 మంది ఎస్సీ/ఎస్టీ లబ్ధిదారులకు 1,85 లక్షల సబ్సిడీ మంజూరు పత్రాలు పంపిణీ చేశారు. రవాణా శాఖ, ఆర్టీసీ ఆధ్వర్యంలో శకటాలను ప్రదర్శించారు. ఈ సందర్భంగా ఆయా శాఖల ఆధ్వర్యంలో అందించే సేవలు, పథకాలపై వివరించారు. పెద్దపల్లి జిల్లాలో పత్తలాట మోజులో గొలుసు దొంగగా మారి పోలీసులకు చిక్కి డిగ్రీ విద్యార్థి జైలు పాలయ్యాడు. పత్తలాట మోజులో డిగ్రీ విద్యార్థి అప్పుల పాలై దొంగగా మారి జైలు పాలయ్యాడు. తల్లిదండ్రులు కష్టపడి పిల్లలను చదివిస్తుంటే చెడు వ్యసనాలకు బానిసలుగా మారి అప్పుల ఊబిలో కూరుకుపోయి అప్పులు తీర్చలేక ఏమీ తోచని స్థితిలో దొంగలుగా మారి జీవితాలను విచ్ఛిన్నం చేసుకుంటున్నారు. పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండలంలోని నీరుకుల రహదారిలో మామిడి పండ్లు అమ్ముతున్న ఓ మహిళ మెడలోని పుస్తల తాడును దొంగిలించి పోలీసులకు అడ్డంగా దొరికి జైలు పాలయ్యాడు. డిగ్రీ విద్యార్థి కల్వరాజు. సుల్తానాబాద్ ఎస్ఐ శ్రావణ్ కుమార్ కథనం ప్రకారం గట్టపల్లి శివారులోని ఓ మామిడి తోటను లీజుకు తీసుకున్న ఇలేని శ్రీనివాస్ తమ తోటలోని మామిడి పండ్లను శ్రీనివాస్ చెల్లి రామినేని రమ్య విక్రయిస్తుండగా కరీంనగర్ జిల్లా మానకొండూరు మండలం పచ్చనూరు గ్రామానికి చెందిన కాల్వరాజు ద్విచక్ర వాహనంపై వెళ్తూ ఒంటరిగా ఉన్న మహిళను గమనించి మామిడి పండ్లు కొనుగోలు చేస్తున్నట్లుగా వివరించి జనసంచారం లేకపోవడంతో మహిళ మామిడి పండ్లు తూకం వేస్తున్న క్రమంలో మెడలో ఉన్న 2 తులాల పుస్తల తాడును అపహరించి ద్విచక్ర వాహనంపై పారిపోయాడు. రాజు డిగ్రీ ఫైనల్ ఇయర్ చదువుతూ పేకట ఆడి దాదాపు ₹1,00,000 వరకు అప్పు అయ్యాడని, అప్పు తీర్చే మార్గం లేకపోవడంతో తమ గ్రామంలో ఏదైనా నేరానికి పాల్పడితే దొరికిపోతానని, గతంలో పెద్దపల్లిలో సైతం ఓ మహిళ మెడలో 2 తులాల బంగారు చైనును దొంగలించిన అనుభవంతో సుల్తానాబాద్ శివారులో దొంగతనానికి పాల్పడ్డాడని తెలిపారు. అతన్ని అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించినట్లు ఎస్ఐ తెలిపారు. తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలను జగిత్యాల జిల్లాలో ఘనంగా నిర్వహించారు. జగిత్యాల అమరవీరుల స్తూపం వద్ద రాష్ట్ర ప్రభుత్వ విప్ అడ్లూరి లక్ష్మణ్ కుమార్, కలెక్టర్ సత్యప్రసాద్ పుష్పగుచ్చాలుంచి నివాళులు అర్పించారు. అనంతరం జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి జెండా వందనం చేశారు. వివిధ పథకాల కింద లబ్ధిదారులకు ఆస్తులు పంపిణీ చేశారు. అభివృద్ధి సంక్షేమమే ప్రధాన లక్ష్యంగా తెలంగాణ ప్రభుత్వం కృషి చేస్తుందని తెలిపారు. కాంగ్రెస్ ప్రజాప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను చూసి ఓర్వలేక బీఆర్ఎస్, బీజేపీ నేతలు విమర్శలు చేస్తున్నారని, వారికి ప్రజలే తగిన గుణపాఠం చెప్పాలని అడ్లూరి లక్ష్మణ్ కుమార్ కోరారు. తెలంగాణ అవతరణ దినోత్సవ వేడుకలను కరీంనగర్ జిల్లాలో బీఆర్ఎస్ శ్రేణులు ఘనంగా నిర్వహించారు.
చింతకుంటలోని బీఆర్ఎస్ పార్టీ జిల్లా కార్యాలయంలో జాతీయ జెండాతో పాటు పార్టీ పతాకాన్ని జిల్లా అధ్యక్షులు జీవి రామకృష్ణారావు ఎగురవేశారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్సీ నారాదర్శు లక్ష్మణరావు, నగర అధ్యక్షులు చల్ల హరిశంకర్, మాజీ గ్రంథాలయ సంస్థ చైర్మన్ అనిల్ కుమార్ గౌడ్, కొత్తపల్లి మండల అధ్యక్షుడు కాసరప శ్రీనివాస్ గౌడ్ పాల్గొన్నారు. ప్రజల ఆకాంక్షల మేరకు 14 ఏళ్లు సుదీర్ఘ పోరాటం చేసి కేసీఆర్ తెలంగాణ సాధించారని తెలిపారు. సాధించిన తెలంగాణను 10 ఏళ్ల కాలంలో ఆయన ఎంతో అభివృద్ధి చేశారని తెలిపారు. తెలంగాణ ఆవిర్భావ వేడుకలను ప్రపంచవ్యాప్తంగా జరుపుకుంటున్న ప్రజలందరికీ శుభాకాంక్షలు తెలియజేశారు. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం 11వ సంవత్సరాలు జరుగుతున్నది. ఈరోజు కరీంనగర్ జిల్లా పార్టీ ఆధ్వర్యంలో కరీంనగర్లో పార్టీ కార్యాలయంలో బ్రహ్మాండమైనటువంటి కార్యక్రమాలు చేయడం జరిగినది. మరి ఈరోజు రాష్ట్రమే కాదు మొత్తం ప్రపంచంలో కూడా ఇవాళ ఈ 2వ జూన్ వేడుకలు జరుగుతున్నాయి. అందులో భాగంగానే మా రాష్ట్రానికి సంబంధించి అనేక మంది ఎమ్మెల్యేలను కేటీఆర్ గారి ఆధ్వర్యంలో అందరూ అమెరికాలో లండన్లో కూడా అక్కడ ఉన్నటువంటి తెలంగాణ అభిమానులు అందరూ కూడా అక్కడ పిలుచుకొని జరుగుతున్నది. ఈరోజు తెలంగాణ ఆశయం ఏదైతే ఉందో కేసీఆర్ గారి గొంతుతో వచ్చినట్టు తెలంగాణ ఈరోజు మొత్తం యావత్ ప్రజలు మరొకసారి ముఖ్యమంత్రిగా కేసీఆర్ గారు రావాలని చెప్పి కూడా ఈ యొక్క జూన్ 2వ తారీఖు రోజు హైదరాబాద్లోని బంజారాహిల్స్లో గల జాగృతి కార్యాలయంలో ఎమ్మెల్సీ కవిత జాతీయ జెండాను ఎగురవేశారు. దినోత్సవం సందర్భంగా హైదరాబాద్లోని బంజారాహిల్స్లోని తన కార్యాలయంలో జాతీయ జెండాను, జాగృతి జెండాను తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత ఎగురవేశారు. ఈ కార్యక్రమంలో మాట్లాడుతూ కొత్త తెలంగాణ జాగృతి కార్యాలయంలో తొలిసారిగా జెండాలను ఎగురవేయడం పట్ల ఎమ్మెల్సీ కవిత గర్వంగా వ్యక్తం చేశారు. తెలంగాణ ఉద్యమాన్ని ప్రతిబింబిస్తూ లెక్కలేని అన్ని కుటుంబాలు, ముఖ్యంగా పోరాటంలో తమ పిల్లలను కోల్పోయిన తల్లులు చేసిన లోతైన త్యాగాలను ఆమె హైలైట్ చేశారు. కేసీఆర్ దృఢ సంకల్పం కలిగిన నాయకత్వం, రాజకీయ దూరదృష్టితోనే తెలంగాణ ఏర్పాటు జరిగిందని ఎమ్మెల్సీ కవిత పేర్కొన్నారు. ప్రస్తుత రాష్ట్ర నాయకత్వం జై తెలంగాణ నినాదాన్ని కూడా ఎత్తలేదని, రాష్ట్రం కోసం ప్రాణాలను అర్పించిన అమరవీరులకు సరైన నివాళులు అర్పించడంలో విఫలమైందని కూడా ఆమె విమర్శించారు. నిజామాబాద్ జిల్లా బీఆర్ఎస్ కార్యాలయం తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా జెండాను మాజీ మంత్రి ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి ఆవిష్కరించారు. తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవాన్ని పురస్కరించుకుని నిజామాబాద్ జిల్లా బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో జాతీయ జెండా, బీఆర్ఎస్ పార్టీ జెండాను ఆవిష్కరించడం జరిగింది. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్, మాజీ జెడ్పీ చైర్మన్ విఠలరావు, మాజీ నగర మేయర్ నీతు కిరణ్, బాజిరెడ్డి జగన్, ప్రభాకర్ రెడ్డి, బీఆర్ఎస్ పార్టీ మండల పట్టణ గ్రామ శాఖ అధ్యక్షులు, మాజీ జెడ్పీటీసీలు, మాజీ ఎంపీపీలు, మాజీ సర్పంచ్లు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ప్రజాప్రతినిధులకు, ప్రజలకు, ముఖ్యంగా రాష్ట్ర ప్రజలందరికీ కూడా తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాం. ఈరోజు గౌరవనీయులు రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు, గత తెలంగాణ తొలి ముఖ్యమంత్రి వర్యులు కేసీఆర్ గారు తెలంగాణ ఉద్యమంలో భాగంగా 14 సంవత్సరాలు గల్లీ నుంచి ఢిల్లీ దాకా ఉద్యమం చేసి అన్ని వర్గాల అభివృద్ధి ప్రభుత్వ ధ్యేయమని రాష్ట్ర ఖనిజాభివృద్ధి సంస్థ చైర్మన్ ఈరవత్రి అనిల్ అన్నారు. నిజామాబాద్ నగరంలోని పరేడ్ గ్రౌండ్లో నిర్వహించిన రాష్ట్ర ఆవిర్భావ వేడుకలకు ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. అంతకుముందు వినాయక్ నగర్లోని అమరవీరుల పార్కు వద్ద అమరవీరులకు ఘనంగా నివాళులర్పించారు. సంక్షేమంతో పాటు సామాజిక న్యాయంలో సైతం తెలంగాణ దేశానికి దిశానిర్దేశం చేస్తోందన్నారు. దేశంలో ఎస్సీ వర్గీకరణ చేసిన తొలి రాష్ట్రం తెలంగాణ అన్నారు. కులగణనను పారదర్శకంగా నిర్వహించి బీసీలకు 42% రిజర్వేషన్లు ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించిందన్నారు. యువత ఉపాధి, ఉద్యోగ కల్పనే లక్ష్యంగా ప్రభుత్వం పనిచేస్తుందన్నారు. మొదటి ఏడాదిలోనే 60,000 ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ చేసిందని తెలిపారు. 3 లక్షల కోట్ల పెట్టుబడులు సాధించి ప్రైవేట్ రంగంలో 1,00,000 ఉద్యోగాలు సృష్టిస్తున్నామని తెలిపారు. తెలంగాణ సమగ్రాభివృద్ధికి ఇప్పటికే వెల్ఫేర్ అండ్ సోషల్ జస్టిస్ పాలసీ, గ్రీన్ ఎనర్జీ పాలసీ, ఇన్ఫ్రా అండ్ ఇండస్ట్రియల్ పాలసీ, టూరిజం పాలసీలను ప్రభుత్వం సిద్ధం చేసిందన్నారు. 25 ఎకరాల సువిశాల విస్తీర్ణంలో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ మోడల్ స్కూళ్ల నిర్మాణానికి శ్రీకారం చుట్టామని, 58 పాఠశాలల నిర్మాణం చేపట్టామన్నారు. వానాకాలం 2025-26 సీజన్లో వ్యవసాయ శాఖ 5.61 లక్షల ఎకరాల సాగు అంచనాతో ప్రణాళికలు సిద్ధం చేసిందన్నారు. గల్ఫ్ దేశాలకు ఉపాధి కోసం వెళ్లి మరణించిన 55 గల్ఫ్ బాధితులు ఒక్కొక్క కుటుంబానికి 5 లక్షల ఎన్ఆర్ఐ ఎక్స్గ్రేషియా కింద మొత్తం 2,75 లక్షల రూపాయలు వారి ఖాతాలలో జమ చేశామన్నారు. 2024-25 సంవత్సరానికి 42.61 లక్షల మొక్కలు నాటుటకు లక్ష్యం పెట్టుకున్నామని చెప్పారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధికారులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం జరిపిన మహోద్యమంలో మనమంతా భాగస్వామ్యులం. మానవీయమైన దృక్పథం, నిర్మాణాత్మకమైన ఆలోచన, ప్రణాళిక రచన, పారదర్శకమైన పరిపాలన, వీటన్నిటి మేలు కలయికైన తెలంగాణ మోడల్ నేడు జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో మన్ననలు పొందుతున్నది. రాష్ట్రంలోని అన్ని సామాజిక వర్గాల ప్రజల ఆకాంక్షలను అనుగుణంగా గ్రామీణ, పట్టణ, నగర ప్రాంతాలకు సమ ప్రాధాన్యం ఇస్తూ సమగ్ర అభివృద్ధిని సాధిస్తూ ముందుకు సాగుతున్నాం. 2047 నాటికి దేశంలోనే కాకుండా ప్రపంచంలోనే తెలంగాణను నంబర్ 1 స్థానంలో నిలిపే దిశగా ప్రజాప్రభుత్వం ప్రణాళికలను సిద్ధం చేస్తుందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలిపారు.
తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్లో జాతీయ జెండాను ఆవిష్కరించి సాయుధ దళాల గౌరవవందనాన్ని స్వీకరించారు. ఈ కార్యక్రమానికి జపాన్ కితాక్యుషు మేయర్ కజుహిసా టక్యుచి రాష్ట్ర అతిథిగా పాల్గొన్న ఈ కార్యక్రమంలో రాష్ట్ర ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు. 4 కోట్ల తెలంగాణ ప్రజలకు అవతరణ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు. తెలంగాణను అభివృద్ధి పథం వైపు నడిపించడంలో ప్రజాప్రభుత్వం తీసుకున్న చర్యలు, అనుసరిస్తున్న ప్రణాళికలను వివరించారు. దేశానికి స్వాతంత్ర్యం సిద్ధించి 100 ఏళ్లు పూర్తయ్యే 2047 నాటికి తెలంగాణను అగ్రభాగాన నిలిపేందుకు ప్రయత్నం చేస్తున్నాం. ఆ దిశగానే తెలంగాణ రైజింగ్ 2047 భవిష్యత్తు ప్రణాళికను సిద్ధం చేస్తుంది. వచ్చే 10 ఏళ్లలో 3 ట్రిలియన్ ఎకనామీగా మార్చే లక్ష్యంతో ముందుకు వెళ్తున్నాం. రాష్ట్రం ఏర్పడి 10 ఏళ్లు గడిచిన ప్రజల ఆకాంక్షలు నెరవేరలేదు. ప్రజాప్రభుత్వం ప్రజల ఆకాంక్షలను నెరవేర్చే ప్రయత్నాలకు శ్రీకారం చుట్టాం. ప్రజాప్రభుత్వం బాధ్యతలు చేపట్టినాటికి రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ అస్తవ్యస్తమైంది. వ్యవస్థలన్నీ నిర్వీర్యమయ్యాయి. జరిగిన తప్పుదలను సరిదిద్దుతూ రాష్ట్రాన్ని గాడిన పెట్టాల్సిన బాధ్యత మాపై ఉంది. ఇది నల్లేరుపై నడక కాదని తెలుసు. ఆయన ప్రజల ఆకాంక్షల ఎజెండాగా తెలంగాణ పునర్నిర్మాణం దిశగా ప్రయాణిస్తూ ముందుకు కదిలాం. ప్రజల ఆలోచనలే ఆచరణగా ముందుకు వెళ్తున్నామని ముఖ్యమంత్రి చెప్పారు. ప్రజాప్రభుత్వ లక్ష్య సాధన కోసం ప్రధానంగా మహిళలు, రైతు సంక్షేమం, యువత, విద్యా, వైద్య రంగాల్లో ఇప్పటి వరకు సాధించిన ప్రగతిని వివరిస్తూ భవిష్యత్తు ప్రణాళికలను ఆవిష్కరించారు. ప్రజా ఆకాంక్షలను నెరవేర్చే ప్రజా ప్రభుత్వ ఎజెండాగా తెలంగాణ పునర్నిర్మాణ దశగా ప్రయత్నిస్తూ ముందుకు వెళ్తున్నాం. మిత్రులారా, కట్టు బానిసత్వాన్ని, వెట్టి చాకిరిని తెలంగాణ సమాజం ఏమాత్రము సహించదు. అందుకే ప్రజా ప్రభుత్వంలో ప్రజల ఆలోచనలే మా ఆచరణగా ముందుకు వెళ్తున్నాం. గత 10 ఏళ్ల నిర్వీర్యమైన వ్యవస్థలను ఒక్కొక్కటిగా చక్కదిద్దుతున్నాం. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ఘనంగా తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకలు. సబ్బండ వర్గాల పోరాట ఫలితంగానే తెలంగాణ సాకారం. కరీంనగర్ పోలీస్ పరేడ్ గ్రౌండ్లో జాతీయ జెండా ఆవిష్కరించిన మంత్రి శ్రీధర్ బాబు. జగిత్యాల జిల్లా కోరుట్ల, మెట్పల్లి పట్టణాల్లో ఘనంగా తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకలు. బీఆర్ఎస్ పార్టీ కార్యాలయాల్లో జాతీయ జెండాను, పార్టీ జెండాను ఆవిష్కరించిన బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు కల్వకుంట్ల విద్యాసాగర్ రావు. తెలంగాణను దేశంలో అగ్రస్థానంలో నిలిపేలా తెలంగాణ రైజింగ్ 2047 పెద్దపల్లి కలెక్టరేట్లో నిర్వహించిన రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకల్లో రాష్ట్ర మహిళా కమిషన్ చైర్పర్సన్ నీరెళ్ల శారద. వేములవాడలో రాజన్న కోడెల మృతిపై స్పందించిన ప్రభుత్వం 53 లక్షల రూపాయలతో నూతన గోశాల ఏర్పాటుకు సన్నాహాలు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తలు మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి మీ జీటీపీఎల్ న్యూస్.